నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి. నమస్తే అండి. సో మెగాస్టార్ చిరంజీవి గారు వేవ్స్ బోర్డ్ అడ్వర్టైజరీ మెంబర్ గా ఎన్నికయ్యారు. అయితే గతంలో చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు ఏదో ఒక పోస్ట్ చిరంజీవి గారికి ఇస్తారు అన్న వార్తలు నిజంగానే నిజమయ్యాయి అని అనుకోవచ్చు. అయితే అసలు ఈ వేవ్స్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్, చిరంజీవి గారు బాధ్యతలు ఏముంటాయి? అంటే ఇక్కడ ఇది పర్టికులర్‌గా చిరంజీవి గారికి ఒక బాధ్యత ఇస్తారు అనుకున్నాము. దాన్ని ఫుల్‌ఫిల్ చేశారమని మనం అనుకోకూడదు. ఇది చిన్నది. ఓకే. జస్ట్ ఇందులో చిరంజీవి గారికి ఒరిగేది ఏమి ఉండదు. కాకపోతే నరేంద్ర మోదీ గారి ఒక స్వప్నాన్ని నిజం చేసే ఒక కార్యక్రమంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. సో, ఆయన బాధ్యతలు ఆయనకి ఇచ్చారు అని చెప్పాలి. ఇది నరేంద్ర మోదీ గారికి చిరంజీవి గారి మీద ఉన్న గౌరవం, ప్రేమ అన్నిటికీ నిదర్శనం అని చెప్పాలి. చిరంజీవి గారితో పాటు ఇందులో నాగార్జున కూడా ఉన్నారు. ఓహ్! అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. ఇట్లా ప్రామినెంట్ పర్సనాలిటీస్, ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి ఒక ప్రామినెంట్ పర్సనాలిటీస్ని తీసుకొని, సో మన తెలుగులో తీసుకుంటే చిరంజీవి గారికి ఆ అదృష్టం దక్కింది. అలాగే చిరంజీవి గారితో పాటు నాగార్జున గారు కూడా ఎంపికయ్యారు. నాగార్జున గారు ఎంపిక అవడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో నాగార్జున గారు కూడా బీజేపీకి దగ్గర అవుతున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే అంతకుముందు మన్ కీ బాత్ ఆ కార్యక్రమంలో నాగేశ్వరరావు గారి గురించి ఆయన 2 మాటలు మాట్లాడారు. మాట్లాడితే చాలా హ్యాపీ అయింది అక్కినేని ఫ్యామిలీ. ప్రధానమంత్రి గారు మా అక్కినేని నాగేశ్వరరావు గారిని గుర్తించారు అని చెప్పేసి మాట్లాడారు. అలాగే మొన్న రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ ఒక బుక్‌ని అక్కినేని నాగేశ్వరరావు గారి మీద రచించిన బుక్‌ని ప్రధానమంత్రి గారి దగ్గర ఆవిష్కరించి ఒక ప్రతిని ఆయనకిచ్చారు. సో నాగార్జున గారు, అమల గారు నాగార్జున గారు, అమల గారు అందరూ వెళ్ళారు. సో ఆ రకంగా చూస్తే కొంత నాగార్జున గారు కూడా బీజేపీకి దగ్గర అవుతున్నారా అనిపిస్తుంది. అయితే ఆ దగ్గర అవడం అనే ఒకే రీజన్ కాదు. పైగా చిరంజీవి గారికి అత్యంత సన్నిహితులు నాగార్జున గారు. సో నాగార్జున గారిని నరేంద్ర మోదీ దాకా కలిపింది కూడా, ఆ బంధాన్ని కలిపింది కూడా చిరంజీవి గారే అంటారు. సో ఇవాళ నాగార్జున గారు ఒక అన్నలాగా భావిస్తారు చిరంజీవి గారిని. చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన. అపారమైన గౌరవం చిరంజీవి గారు అంటే ఆయనకి. సో అందరికి ఇచ్చినప్పుడు అవార్డు ఆయన అంత ఫీల్ అవ్వలేదు, కానీ చిరంజీవి గారికి అక్కినేని అవార్డు ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సొంత అన్నకి ఇస్తున్నట్టు ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఏంటంటే అర్థమవుతోంది, ఇవాళ నాగార్జున గారు కూడా ఆ బోర్డులో ఉండటానికి రీజన్ ఏంటంటే, ఆయనకు అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, మీడియా స్కూల్ ఉంది, ఫిల్మ్ స్కూల్ ఉంది ఆయనకి. సో కళాకారులను తయారు చేస్తున్నారు, టెక్నీషియన్స్ తయారు చేస్తున్నారు. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఇతోధికంగా సినిమా రంగానికి ఎంతో కొంత నాగార్జున గారు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అటు చిరంజీవి గారిని, నాగార్జున గారిని అడ్వైజరీ బోర్డు మెంబర్లుగా తీసుకున్నారు అనమాట. ఎస్పెషల్లీ చిరంజీవి గారిని నిన్న మన నరేంద్ర మోదీ గారు అందరితో, అడ్వైజరీ బోర్డు మెంబర్లు అందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జూమ్ కాల్లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చిరంజీవి గారు పాల్గొనటం జరిగింది. పాల్గొని కొన్ని ఆయనకు సంబంధించిన కొన్ని సూచనలు, సలహాలు చేశారు. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనమాట జరగబోతా ఉంది. ఆ సమ్మిట్లో ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనే అంశాలకు సంబంధించి అందరితో మాట్లాడి నరేంద్ర మోదీ గారు స్వయంగా వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే, భారతదేశం ఇవాళ హాలీవుడ్ అంటున్నాం కదా, హాలీవుడ్ అనేది నంబర్ 1 ఎట్లయినా కానీ. ఆస్కార్ అవార్డు మనది కూడా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిందని మనం అనుకుంటాం. హాలీవుడ్ టాప్ అనమాట. ఆ తర్వాత మన భారతదేశంలో చూస్తే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇవి సో చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే తమిళ పరిశ్రమ, తెలుగు పరిశ్రమ, భారతీయ బాలీవుడ్ పరిశ్రమ, ఈ 3 కలిపి హాలీవుడ్ స్థాయికి ఎదిగే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో నరేంద్ర మోదీ గారు ఏంటంటే, ఇలాంటి సమ్మిట్ పెట్టడం ద్వారా వరల్డ్ ఎంటర్టైన్మెంట్కి మనం ఒక రాజధానిగా మారాలి. మన దగ్గర బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటున్నాయి. సో సినిమాలు తీసుకోవటానికి కానీ, షూటింగ్లకు కానీ, రకరకాల కార్యక్రమాలకు మనం వేదికగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ సమ్మిట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమ్మిట్కి సో అడ్వైజరీ బోర్డులో అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాగార్జున ఇలాంటి వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. ఆ సమావేశం నిన్న జరిగింది. ఒక రకంగా చెప్పాలి అంటే అది అంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం కాబట్టి, ఆ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి అడ్వైజర్గా నన్ను పెట్టుకున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలని చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు. సో రాబోయే రోజుల్లో ఇది మోదీ గారి ఒక కలల ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్ట్ని ఎట్లా హిట్ చేస్తారు, మనం ప్రపంచం దృష్టిని ఎలా ఆకర్షించగలం అనే అంశాల మీద చర్చ అయితే జరుగుతుంది. రైట్. సో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వరు చిరంజీవి గారు అని ఎక్స్పెక్ట్ చేసినట్టే, పొలిటికల్ పరంగా కాకుండా ఆయనకు సంబంధించిన దాంట్లోనే మోడీ గారిని సాటిస్ఫై, ఎందుకంటే ఒక పోస్ట్ ఇచ్చారు అంటే నేను అంటుందండి, ఇది చిరంజీవి గారి స్థాయికి ఓకే, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసింది
అందరూ అనుకుంటున్నది ఏంటంటే చిరంజీవి గారికి ఒక పదవి, ఒక శాశ్వత ప్రాతిపదికన ఒక పదవి, అంటే శాశ్వతం అంటే ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒక పదవి, ఒక రాజ్యసభ కానీ, ఒక కేంద్ర మంత్రి కానీ, ఒక ఉపరాష్ట్రపతి కానీ, రాష్ట్రపతి కానీ, ఇలాంటివి ప్రచారంలో ఉన్నాయి. సో అలాంటివి డెఫినెట్గా వాటిలో ఏదో ఒకటి వాళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. చిరంజీవి గారు కొంచెం మీనమేషాలు ఎక్కిస్తున్నారు, వెళ్దాం వద్దని ఆలోచిస్తున్నారు. చాలా మంది ఆయనకి వెళ్ళమని కొంతమంది, వెళ్ళొద్దని కొంతమంది రకరకాల సూచనలు చేస్తూ ఉన్నారు. చిరంజీవి గారు కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు. అది పక్కన పెడితే అపార్ట్ ఫ్రమ్ దట్, అది కాకుండా ఇది వేరే కార్యక్రమం. ఇది కేవలం ఇండస్ట్రీకి సంబంధించిన, ఒక ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించిన కార్యక్రమం. ఇందులో చిరంజీవి గారు ఉండడాన్ని మనం పెద్ద ఆశ్చర్యపోకర్లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ ఉన్నప్పుడు టాలీవుడ్ నుంచి చిరంజీవి ఉండడా, ఈయన మెగాస్టారేగా. సో ఖచ్చితంగా ఉంటారు. దాన్ని మనం అంతలాగా చిరంజీవి గారికి మరింత గొప్ప గౌరవం అనుకో. ఆల్రెడీ చిరంజీవి గారు ఇంతకు మించిన స్థాయిలోనే ఉన్నారు. కాకపోతే ఆ మాత్రం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆ ప్రాతినిధ్యం వహించడం అనేది ఒక సంతోషించే విషయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.